హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజైతే రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో ఒక మంచి టెంపుల్ అయితే కట్టారండి. అక్కడికైతే వెళ్ళాము. ఆ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇదైతే ఫస్ట్ ఉండవల్లి కేవ్స్ అనమాట. ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చేటప్పటికి 5:30 అయిపోయింది. ఇక్కడ ఏంటంటే 5:30తో ఇదంతా క్లోజ్ చేసేస్తారు. కానీ మేము వచ్చేటప్పటికి 5:25 అయిపోయింది. లాస్ట్ బ్యాచ్ కూడా కిందకు వచ్చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి మేము ఇంకా డైరెక్ట్గా టెంపుల్కే అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఏరియా అంతా కూడా చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది ఏరియా. రోడ్లు కానీ ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఉండే ఏరియా కదా. సో అందుకని చెప్పేసి చాలా నీట్గా ఉంచుతారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. పచ్చదనం, పరిశుభ్రం అనేది ఈ ఏరియాలో ఎక్కువగా కనిపిస్తుందండి. నేచర్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. మీకు ఇంకొక ప్లేస్ చూపిస్తా చూడండి. ఇదంతా కూడా మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఏరియా అండి ఇదంతా. అందుకే పచ్చదనం, పరిశుభ్రం ఇక్కడే ఉంటుంది అని చెప్పాను కదా. ఆయన చుట్టుపక్కలే కాకుండా బిల్డింగ్ పైన కూడా మొక్కల్ని ఎలా పెంచుతున్నారో చూడండి. ఆరోగ్యమైన జీవనశైలి కోసం వ్యాయామం, ఆహారం మరియు మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనవి. ఈ 3 విషయాలు కూడా మన శ్రేయస్సును, ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయండి. ఈ 3 విషయాల కోసమే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది. ఒక్కసారి మీరే విజిట్ చేసి చెక్ చేయండి. మీకే అర్థమవుతుంది ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది. చూస్తున్నారు కదా, బిల్డింగ్ చూస్తేనే మీకు సగం అర్థమవుతుంది వీళ్ళు ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు అనేది. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వారి ఆశ్రమం యొక్క గొప్పతనం ఏంటో. ఇంకా నెక్స్ట్ మనం విజిట్ చేయాల్సిన టెంపుల్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇంకా ఈ టెంపుల్ అంతా ఎలా ఉంటుందంటే తిరుపతి దేవస్థానం టెంపుల్ అయితే ఎలా ఉంటుందో ఆ నమూనాను పోలి ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్తే మీకే అర్థమైపోతుంది. తిరుపతిలో ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ కూడా అంతే ప్రశాంతంగా ఉంటుందండి. వచ్చే భక్తుల కోసం మంచినీళ్ళ సరఫరా, పార్కింగ్ కూడా ఎన్ని వెహికల్స్ వచ్చినా సరిపోయేంత ప్లేస్ ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, స్వామివారి దర్శనంకు వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించవాలను అని. ఈ టెంపుల్ అనే కాదండి, టెంపుల్ అంటేనే సాంప్రదాయానికి పెట్టింది పేరు. సో అలాంటప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా బయట ఇంత ప్రశాంతంగా ఉన్నప్పుడు స్వామివారి టెంపుల్ లోపల ఎలా ఉంటుంది అనేది చూసేద్దాం రండి. ఇంకా తిరుపతి దేవస్థానం టెంపుల్లా అనిపిస్తుంది కదా, నాకు కూడా అలానే అనిపించింది. సేమ్ టెంపుల్ కూడా అలానే ఉంటుంది కూడా. ఇంకా లోపలికి అయితే ఫోన్లో ఎలా ఉండదు కాబట్టి నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్ మొత్తం అయితే చూపిస్తా చూడండి, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది. ఇదంతా చూస్తే మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తొస్తుందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. ఇంకా స్వామివారి గురించి, స్వామివారి గుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు తెలిసిన చిన్న విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మనలో ప్రతి ఒక్కరం తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి హుండీలో కానుకలు, ముడుపులు వేస్తూ ఉంటాం. కోరికలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటాం. అయితే ఈ హుండీలో కానుకలు, ముడుపులు వెనుక దాగి ఉన్న కొన్ని విషయాలైతే ఈ వీడియోలో చెప్తాను. ప్రపంచంలో ఏ ఆలయానికి లేని విశిష్టత తిరుమల ఆలయానికి ఉందండి. అదేంటి అంటే హుండీలో కోట్ల రూపాయలు వచ్చి పడుతూ ఉంటాయి. అక్కడ ఎలా వస్తున్నాయి, ఎందుకు అక్కడే అన్ని డబ్బులు వేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ చెప్పే సమాధానం ఏంటి, శంకరాచార్యుల వారు అక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారు, అందుకనే అక్కడ అంత వైభవం ఉంటుందని చెప్తూ ఉంటారు. అయితే శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన శ్రీచక్రం మహాశక్తివంతమైనదే. కానీ శంకరాచార్యుల వారు ఎన్నో ఆలయాల్లో ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కానీ అక్కడెక్కడ రాని సంపద తిరుమలలోనే ఎందుకు వస్తుందంటే ఆ హుండీకి ఒక రహస్యం ఉందండి. అదేంటి అంటే పద్మపురాణం ప్రకారం స్వామివారు కలియుగాంతం వరకు కుబేరుడికి వడ్డీ చెల్లించడం ఎందుకు అని అమ్మవారే ఈ ప్రశ్నను స్వామివారిని అడిగారట. నేను మీ హృదయం మీద ఉన్నాను, మీ అప్పు ఒక్క నిమిషంలో తీర్చేస్తాను అని అమ్మవారు అంటే అప్పుడు స్వామివారు దానికి సమాధానంగా, దేవి నీవు నా దానివై ఉండగా నేను కుబేరుడి దగ్గర అప్పు తీసుకోవడం ఎందుకు, నేను అడిగితే కనుక వర్షం కురిపించవు, కానీ ఎందుకు తీసుకున్నానో తెలుసా అని స్వామివారు ఆ రహస్యాన్ని అమ్మవారికి స్వయంగా చెప్పారట. పుట్టుకే లేని భగవంతుడు భూమిపైనే అవతరించాలన్నా, మన మధ్య ఉండాలన్నా సరే ఏదో ఒక కర్మను, కారణాన్ని సృష్టించుకోవాలి. ఇక్కడ కూడా కలౌ శ్రీ వెంకటేశ్వర నాయక అని మనం అంటాం కదా, అంటే కలియుగానికి దైవం వెంకటేశ్వర స్వామి. అలాంటి స్వామివారు కలియుగం చివరి వరకు ఇక్కడ ఉండాలంటే ఎలా? లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీదకు రాగానే వెంటనే వైకుంఠానికి వెళ్ళిపోవాలి. కానీ ఈ కుబేరుడికి అప్పు, వడ్డీ కట్టడం అనే పేరుతో స్వామివారు ఇక్కడ ఉండటానికి ఆ లీల సృష్టించారట. కలియుగం మొత్తం కంప్లీట్ అవ్వగానే అమ్మవారు మూలధనం అంతా ఇచ్చేస్తారు. అప్పుడు లక్ష్మీనారాయణులు ఇద్దరు వైకుంఠానికి వెళ్ళిపోతారట. అది అక్కడి రహస్యం. ఇంకా నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మనం శివాలయంకి అయితే వెళ్తున్నామండి. ఈ ఆలయం చాలా పెద్దది. ఇది కూడా ఈ టెంపుల్ కి దగ్గరగానే ఉంటుంది. ఈ గుడి నిండా లింగాలే కనిపిస్తాయండి. చాలా లింగాలు ఉన్నాయి. బహుశా ఇవి 1,000 లింగాలు ఉంటాయేమో అనుకుంటున్నాను. ఈ గుడికి కూడా చాలా విశిష్టత ఉందండి. పండగ రోజుల్లో జనాలు ఎక్కడెక్కడి నుంచో చూడటానికి వస్తారు. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ వ్యూ చూడండి, నిజంగా కైలాసంలో శివుడు ఉన్నట్టే అనిపిస్తుంది. మేము దిగిన పిక్స్ కూడా బ్యాక్గ్రౌండ్ అలానే ఉంది చూడండి. ఈ గుడి చుట్టూ ఎక్కడ చూసినా లింగాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. శివుడు గురించి ఒక చిన్న మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలతీతుడు, అంటే కాలానికి వశం కానివాడు అని అర్థం. అందుకే సదాశివుడు అని కూడా అంటాము. అయితే జగమంతయు కూడా శివుడే. అందుకే అందరు దేవతలు శివారాధకులే. విష్ణువు, బ్రహ్మ, ఇతర దేవతలందరూ కూడా సదా శివాలింగారాధన చేస్తూ ఉంటారు. పరమశివుడు అంటే అంతటా ఉండేవాడని. శివుడు ఎంతవరకు విస్తరించి ఉన్నాడు అనేది కనుక్కోవటం చాలా కష్టమైన పని. అది బ్రహ్మ విష్ణువులకు కూడా కష్టమే. అందుకే పరమశివుడు అంటారు. ఇక్కడ చూస్తున్నారు
చూస్తున్నారు కదా కైలాస్ ధామ్ అని ఈ టెంపుల్ కి పేరు పెట్టారండి. అసలు కైలాస్ ధామ్ అనేది రాజస్థాన్ లోని జలోర్ జిల్లాలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం. ఇది జలోర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో బిషన్ నగర్ గ్రామంలో ఉంది. అక్కడ స్పెషల్ ఏంటంటే 12 జ్యోతిర్లింగాల దర్శనం ఒకే చోట లభిస్తుంది. సో ఇక్కడ ఈ టెంపుల్ కి కూడా కైలాస్ ధామ్ అని పేరు పెట్టారు. గుడి చూడండి చాలా బాగుంది. మీరెవరు విజిట్ చేయకపోతే కంపల్సరీగా వచ్చి విజిట్ చేయండి. మనిషి అన్నాక ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఈ టెంపుల్ చూసిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్ని మర్చిపోయి ప్రశాంతంగా ఇంటికి వెళ్తాం అనేది నేనైతే హామీ ఇస్తానండి. అయితే శివుణ్ణి హిందువులు ఎలా కొలుస్తారంటే, హిందూ మతంలో శివుడు ప్రత్యేకమైన దేవుడు. ఆయనను నాశనం చేసేవాడుగా, సృష్టికర్తగా, యోగీశ్వరుడుగా, అలాగే అర్ధనారీశ్వరుడుగా కూడా పూజిస్తూ ఉంటారు. శివుడు గొప్ప దయా, జ్ఞానం మరియు శక్తికి ప్రతీక. పరమశివుని ఆకృతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుందండి. శివుని త్రిశూలం సత్వ, రజ, తమో గుణాలకు ప్రతిరూపాలు. డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. ఆయన శిరస్సును అలంకరించిన చంద్రవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శుద్ధతకు ప్రతీకలు. ఆయన దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్ములుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని, ఆశీనం పైన పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధతను సూచిస్తూ ఉంటాయి. ఆయన పట్టుకున్న 4 జింకకాలు చతుర్వేదాలకు, నందీశ్వరుడు సత్సంగత్యానికి, ధర్మానికి, 3వ నేత్రం జ్ఞానానికి సూచికలుగా ఉన్నాయండి. నేనైతే లైఫ్లో ఒక పెద్ద కోరిక కోరుకున్నాను. ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో తెలియదు, కానీ ఆ కోరిక ఏంటో తెలుసా? శివుడు స్వయంభూగా వెలిసిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి కదా, అవి లైఫ్లో ఒక్కసారన్నా చూడాలనే కోరిక అనమాట. చూద్దాం శివుడు ఎప్పుడు నా కోరిక తీరుస్తారో. అయితే ఆ ఆలయాల పేర్లేంటో తెలుసా? ద్రాక్షారామ భీమేశ్వరాలయం, అమర్నాథ్ గుహ, తుంగనాథ్ ఆలయం, బలేశ్వరాలయం అండి. అయితే తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడిన ఈ ద్రాక్షారామ భీమేశ్వరాలయంలోని శివలింగం స్వయంభువుగా వెలిసిందటండి. ఈ లింగం 14 అడుగుల పొడవు కలిగి స్ఫటికాకారంలో ఉంటుందట. మంచుతో ఏర్పడే శివలింగానికి ప్రసిద్ధి చెందిన ఈ అమర్నాథ్ గుహలో శివుడు పార్వతికి రహస్యాలు బోధించేవాడని పురాణాలు చెబుతున్నాయండి. ఇంకా తుంగనాథ ఆలయం ప్రత్యేకత ఏంటంటే, ప్రపంచంలోనే ఎత్తైన శివాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ఆలయం ఉత్తరాఖండ్లో ఉందండి. ఇది పంచకేదార్లలో ఎత్తైనదిగా కూడా పరిగణించబడింది. ఇంకా బలేశ్వర ఆలయం గురించి చూసుకుంటే, ఇక్కడ స్వయంభూగా వెలిసిన శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ ఆలయానికి సంబంధించిన కథనం ఒకటి ప్రచారంలో ఉందండి. ఒక రైతు కలలో శివుడు కనిపించి తాను ఇక్కడ వెలిసినట్టు చెప్పాడట. ఆ తరువాత శివలింగాన్ని కనుక్కున్నారని చెప్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నేనైతే నాకు తెలిసిన కొన్ని విషయాలనైతే మీతో షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేశాను. అందులో ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కామెంట్ చేయండి. ఓకే, మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళాక హోంవర్క్ స్టార్ట్ చేసింది. 10:30 వరకు హోంవర్క్స్ చేస్తూనే ఉందన్నమాట. ఈవినింగ్ 5:30కి బయటకు వచ్చేసాం కదా స్కూల్ నుంచి రాగానే. సో ఇంటికి వెళ్ళాక హోంవర్క్స్ చేసి పడుకునేటప్పటికి 12 అయితే అయిపోయిందండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.